Yes, good morning. Good morning, everyone. So, welcome to KK Association Fire Club. So, this is Kiran Wallapatla, Universal Crown Director of Vestige Business లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి 9 కమాండ్మెంట్స్ ఫర్ యువర్ సక్సెస్. సో 9 కమాండ్మెంట్స్ ఫర్ యువర్ సక్సెస్ అంటే కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు. కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు. అంటే ఇది ఎవరు తీసుకోవాలా? ఆజ్ఞల్ని ఎవరికి వాళ్ళు ఇది పాటించాలా? ఎవరికి వాళ్ళు ఈ 9 ఆజ్ఞలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎవరి కోసం అంటే మీ సక్సెస్ కోసం. సో ఫస్ట్ నాకు రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది ఈ ఆజ్ఞలు పాటించడానికి రెడీగా ఉన్నారు? ఎందుకంటే ఇది మీ సక్సెస్ కోసమే, నా సక్సెస్ కోసం అని కాదు. సో మీ సక్సెస్ కోసం, ఇక్కడ నా సక్సెస్ కోసం, ఎవరికి వాళ్ళు నా సక్సెస్ కోసం తీసుకునేది. రైట్. సో ఈ 9 ఆజ్ఞలు అనేది ఎవరైతే ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారో, తూచా తప్పకుండా పాటిస్తారు. తూచా తప్పకుండా అంటే తెలుసు కదా, తుమ్మినా చచ్చినా, ఎవడు తుమ్మినా ఎవడు చచ్చినా నాకు సంబంధంలే, నేను పాటించేది నేను పాటిస్తా, నేను అనుకున్నది నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అర్థమవుతుందా? ఇటువంటి యాటిట్యూడ్ తోటి సో మనం ముందుకెళ్ళాలి, ఇటువంటి కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళాలి. ఇందాక భానుప్రకాష్ సార్ అన్నారు, సార్ 3 సంవత్సరాలు మాకు ఏ పండగలు లేవు సార్, ఏ సావులు లేవు సార్ అన్నారు. రైట్. సో మరి అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ 9 కమాండ్మెంట్స్ అనేది ఖచ్చితంగా 100% ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. దేనికోసం అంటే మీరు సక్సెస్ అవ్వడం కోసం. మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా వీటిని ఫాలో చేయాలి. ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నారా? తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? పాటించడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే మీరు పాటించకపోతే, మీరు పాటించకపోతే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది రానే రాదు. 100% అది ఖచ్చితంగా పాటించాల్సిందే. రైట్. సో నిన్న నేను కొటేషన్ కూడా ఒకటి పెట్టిన, నిలకడ లేని నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా, ఆచరణ లేని ఆలోచనలు ఎన్ని తీసుకున్నా సక్సెస్ అనేది రాదు అని. ఎస్, 100% మీరు ఇక్కడ ఎన్ని జూమ్ మీటింగ్లు తీసుకున్నా, ఎంత నాలెడ్జ్ తీసుకున్నా, మీరు అనేది పర్ఫెక్ట్ గా మీరు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, ఆచరించకపోతే ఉపయోగం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉపయోగం అనేది ఉండదు. రైట్. సో కాబట్టి సో ప్రతి ఒక్కరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ కమాండ్ ఏంటి వచ్చేసి, మొదటి ఆజ్ఞ వచ్చేసి హ్యావ్ ద టూల్స్ టు నెట్వర్క్ విత్ యూ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ఇక్కడ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలే ఉన్నారు, మీ పిల్లలకి స్కూల్కి పోవాలి, స్కూల్కి పంపించాలా. సో ఏముండాలా? స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఏముండాలా? సో మనకు కావాల్సిన బ్యాగ్, బుక్స్, పెన్, పెన్సిల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండాలో వద్దా? సో అవి వాళ్ళకి చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సిన టూల్స్ అవి. సో అలాగే సో మీరు కూడా ఇంట్లో ఏదన్నా పని చేయాలనుకుంటున్నారు, వంట చేయాలనుకుంటున్నారు, టూల్స్ లేకుండా చేస్తారా? టూల్స్ లేకుండా చేస్తారా? అలాగే మిగతా వాళ్ళు ఏ పని చేయాలన్నా సో ఖచ్చితంగా దానికి సంబంధించిన కావాల్సిన టూల్స్ అనేది ఉండాలి, వస్తువులు అనేది ఉండాలి. రైట్. సో అలాగే ఇక్కడ కూడా నెట్వర్క్ ని మీరు బిల్డ్ చేయాలంటే, బిజినెస్ చేయాలి అంటే ఇక్కడ కూడా మీకు ఎప్పుడు కూడా టూల్స్ మీ వెంటే ఉండాలి. ఆల్ టైమ్స్, ఎనీ టైం, ఎనీ టైం, అన్ని వేళలా టూల్ కిట్ మీతోటి ఉండాలి. ఒక ఆర్ఎంపి డాక్టర్ చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాగ్ లో ఆయనకు కావాల్సిన అన్ని తీసుకొని వెళ్తాడు. రైట్. ఒక ఇన్సూరెన్స్ పర్సన్ ని చూడండి, ఒక మార్కెటింగ్ పర్సన్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బుక్, వాళ్ళ డైరీస్, వాళ్ళ టూల్స్ వాళ్ళకు ఉంటాయి. సార్ నో. సో ఇక్కడ కూడా ఒక ఈ వెస్టేజ్ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు పాటించాల్సిన ఆజ్ఞ ఏంటంటే, మీ దగ్గర టూల్ కిట్స్ ఉండాలి. అది డెమో కిట్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పవర్ అకాడమీ టూల్ కిట్ కావచ్చు, లేదా వాయిస్ మ్యాగజైన్ కావచ్చు, కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీస్ బుక్ కావచ్చు, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? రైట్. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు మీ యొక్క ప్రాస్పెక్ట్ దగ్గరికి కానీ గెస్ట్ దగ్గరికి కానీ టూల్స్ లేకుండా వెళ్తే మీరు కూడా ఈ ఎలాంటి రిజల్ట్ లేకుండా తిరిగి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా?
మీరు మీ యొక్క ప్రాస్పెక్ట్స్ దగ్గరికి మీరు డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ దగ్గరకో మీ రిలేటివ్స్ దగ్గరకో వెళ్ళారు, లేదా మీ డౌన్ లైన్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లారు ప్రాస్పెక్ట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు టూల్స్ లేకుండా, టూల్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టు సో మనకు కావాల్సిన ప్లాన్ చెప్పడానికి ఒక ప్లాన్ బుక్, ఒక పెన్, ఐడి కార్డ్, ఒక డెమో కిట్, ఏదైతే మనం డెమోస్ చేస్తామో ఆ డెమో కిట్, దాంతో పాటుగా మన పవర్ అకాడమీ బుక్స్, అంటే సక్సెస్ఫుల్ టెస్ట్ మోనీస్ వీడియోస్, ఇవన్నీ కూడా టూల్స్ అంటారు వాటిని. అవి లేకుండా మీరు వెళ్తే మాత్రం, ఎందుకంటే సీయింగ్ అండ్ బిలీవింగ్ అంటే చూసింది నమ్ముతారు, చెప్పింది నమ్మేది చాలా తక్కువ. అక్కడ చూడండి, మీరు గంట చెప్పింది ఒక ఎత్తు అయితే 10 నిమిషాలు డెమోలు ఒక ఎత్తు. డెమోలు చేస్తేనే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది యాక్టివ్ అవుతారు, వాళ్ళు పాజిటివ్ లోకి వస్తారు, నమ్మడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని గంటలు చెప్పినా ఉపయోగం ఉండదండి, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు టూల్ కిట్ మీ దగ్గర ఉంది, అరే లక్షలు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? మీ దగ్గర బుక్ ఉంది, మీ దగ్గర బుక్ ఉంది. ఆ బుక్ ని మీరు ఓపెన్ చేసి చూపిస్తే దీంట్లో ఇగో లక్షలు వచ్చే వాళ్ళు ఉందా లేదా, అలాగే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంది, డెమోస్, ఇలా ప్రతిదీ కూడా మీ దగ్గర ఉండాలి. మీరు గెస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ కంపెనీ యొక్క బ్రోచర్స్, ప్రొడక్ట్ డెమో ఫోటోస్, పే అవుట్ లిస్ట్ అన్ని తీసుకుని వెళ్తేనే మీ గెస్ట్ మీ ప్రజెంటేషన్ విన్న తర్వాత ఇన్స్పైర్ అవుతారు. అవునా కాదా? సో ఇక్కడ మన వీడియోస్, సక్సెస్ అయిన వీడియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ దగ్గరికి మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు, మన టీంలో లేదా వెస్టేజ్ లో సక్సెస్ అయిన హౌస్ వైఫ్ యొక్క వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, చెక్స్ కానీ మీ దగ్గర సపరేట్ గా పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడే అవి సెట్ చేసుకుని ఒక ఫోల్డర్ లో సెట్ చేసుకొని పోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఎక్కడుంది ఈవిడ, ఎక్కడుంది ఈవిడ అని వెతకొద్దు. ఇగో ఫస్ట్ హౌస్ వైఫ్, హౌస్ వైఫ్, హౌస్ వైఫ్, ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది ఉన్నారు. అర్థమవుతుందా? సో ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ హౌస్ వైఫ్సే, లేకపోతే ఇంతమంది ఉన్నారు, ఇగో వీళ్ళంతా టీచర్సే, వీళ్ళ చెక్స్ అండి. అలాగే ఏదన్నా హెల్త్ పరంగా వెళ్తున్నప్పుడు రిజల్ట్ వచ్చిన వీడియోస్, మోకాల నొప్పులకు వెళ్తుంటే మోకాల నొప్పులకు వెళ్ళిన వీడియోస్, ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. అది ఎప్పుడు సీనియర్స్ గా మీరు మెయింటైన్ చేసి మీరు చూపిస్తే, జూనియర్స్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సార్ నాకు ఇది కూడా కావాలి, ఈ బుక్స్ కావాలి, ఈ డెమో కిట్ కావాలి, ఇది కావాలంటే నేను ఎక్కడ తీసుకోవాలి సార్ అనేది వాళ్ళు అడుగుతారు. మీ దగ్గరే లేనప్పుడు, మీ దగ్గర చూడనప్పుడు వాళ్ళు ఎట్లా అడుగుతారు? ఎస్ సార్ నో, మీ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎట్లా అడుగుతారు? సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క బుక్స్ అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ ఒకటి రెండు ఉన్న మీ దగ్గర ఉంటే ఇచ్చేస్తారు. వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే దానికి కావాల్సిన సర్వీస్ మీరు ఇవ్వాలా యాజ్ ఎ సీనియర్స్ గా. సో క్యాటలాగ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, అవి అవసరమైతే ఆన్లైన్ లో పెట్టియటమా, లేకపోతే వాళ్ళు తీసుకునే దగ్గర వాళ్ళు క్లియర్ గా ఒకటే చెప్పండి. వచ్చిన కొత్త వ్యక్తులకి ఈ టూల్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డెమో కిట్ ఎలా మెయింటైన్ చేయాలా, అలాగే బ్రోచర్స్ ఎక్కడ దొరుకుతాయి, సరే అది దొరికితే ఒకవేళ మీ దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయడం, లేకపోతే డిఎల్సిపిలు ఏమన్నా దొరుకుతాయా, అవి దొరకకపోతే ఇప్పుడు పవర్ అకాడమీ బుక్స్ కావాలని నాకు మన టీం నుంచి కొంతమంది చెప్తున్నారు, ఆ బుక్స్ కావాలని. మొన్న కోర్ టీం మీటింగ్ వచ్చినప్పుడు కూడా మాకు బుక్ ఒక 20 కావాలని చెప్పారు. జ్యోతి గారు మన సైట్ నుంచి ఒక 10-15 కావాలని చెప్పారు. అలాగే చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఒకేసారి తెచ్చేవి కావాయి. ఒక 100 బుక్స్ అయితే పంపిస్తారు, ఒక 10-20 పంపించమంటే పంపించరు, విజయవాడ నుంచి తీసుకొని రావాలి. సో మీకు ఎవరికైనా బుక్స్ కావాలి, మన పవర్ అకాడమీ బుక్స్, టూల్ బుక్స్ తెలుసు కదా మీకు. రైట్, చూడండి. మీరు అనుకోవచ్చు, ఇదిగోండి కనిపిస్తుందా, వీడియో కనిపిస్తుందా? ఇది క్యాట్లాగ్ బుక్, ఇది క్యాట్లాగ్ బుక్, మన వెస్టేజ్ యొక్క క్యాట్లాగ్ బుక్. అర్థమవుతుందా? సో నేను మెయింటైన్ చేసేది ఇది. దీంట్లో ఏముంటాయి? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రొడక్ట్స్ మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది, రైట్. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక బుక్, ఇది హైదరాబాద్ లో నేను తీసుకున్నా, విజయానికి తొలిమెట్టు సక్సెస్ ప్లాన్ బుక్ అన్నమాట. దీంట్లో ప్లాన్ ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపాయలు ఇది. దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. కనిపిస్తున్నాయా? లైటింగ్ ఎక్కువైంది అనుకుంటా. రైట్, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఇగో దీంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ప్రొడక్ట్స్ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటది. అలాగే దాంట్లో తెలుగులో ఉంటది, కంప్లీట్ గా ఇది తెలుగులో ఉంటది. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 200, వాడు కూడా విడిగా ఇవ్వమంటే ఇవ్వడు.
ఇది కూడా బల్క్ గా చేయాల్సి వస్తుంది. మనం కొట్టించేద్దామంటే 10,000 కావాలా. 10,000 కాపీలు అయితే చేస్తారట. 10,000 కాపీలు మనం ఏం చేసుకుంటాం? 10,000 కాపీలు ఒక్కొక్కటి ₹200 వేసుకుంటే ఎన్ని డబ్బులు కావాలి? ఎన్ని లక్షలు కావాలి? అర్థమవుతుంది. ఇలా ఒక బుక్ ఉంటుంది. ఇది మెయింటైన్ చేస్తున్నా. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మీరు ధనవంతులు కాగలరు. ఇది పవర్ అకాడమీ బుక్. సో దీంట్లో మన టీం నుంచి, మన సీనియర్స్ నుంచి, మన పవర్ అకాడమీ నుంచి ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళ కార్స్ అండ్ వాళ్ళ ఇన్కమ్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ దీంట్లో ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళ సక్సెస్ స్టోరీస్ దీంట్లో ఉంటాయి. ఇది నాది, రైట్. సో ఈ రకంగా ఉంది. సో ఇట్లా ఉంటది. ఈ బుక్ మెయింటైన్ చేస్తుంది. ఈ బుక్ కావాలి ఎవరికైనా కావాలంటే మీ యొక్క సీనియర్స్ తోటి ఇవన్నీ అమౌంట్ పంపిస్తే 100 పైన ఉంటేనే అవి తీసుకురాగలుగుతా. అర్థమవుతుంది. ఎవరికైనా కావాలంటే మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇక ఇది వాయిస్ మ్యాగజైన్ బుక్. ఇది వాయిస్ మ్యాగజైన్ బుక్. ఇది ఎప్పటిదంటే 2019 అన్నమాట. అప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు ఈ బుక్ లో నా పేరు, నా ఫోటో వచ్చింది ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి, నా పేరు, నా ఫోటో వచ్చింది. నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఎందుకు? సో రేపు నేను చూపించడానికి, నా యొక్క ఎవరైతే ప్రాస్పెక్ట్స్ ఉన్నారో సో వాళ్ళకి చూపించడానికి. అండ్ అలాగే బ్రోచర్స్ ఉంటాయి. అండ్ అలాగే నా గోల్ చాట్ చూడండి. నేను 2025 నాటికి సో 100 మందిని లక్షాధికారు చేయాలనే గోల్ చాట్. ఇది చూపిస్తా. ఈ 100 మందిలో మీరుంటా అంటే ఓకే రైట్, నేను సపోర్ట్ చేస్తా, సర్వీస్ ఇస్తా అని చెప్తా. ఇట్లా ఇది కాకుండా నా దగ్గర బ్రోచర్స్ ఉంటాయి. తర్వాత కొన్ని ప్లానెట్ టూల్ కిట్స్ ఉంటాయి. ఇదిగోండి బ్రోచర్, కనబడుతుందా? బ్రోచర్ కనబడుతుందా? ఇది ఇప్పుడు ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా నేను ఇంత పెద్ద స్థాయిలో ఉండి మరి నేనే మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు మెయింటైన్ చేస్తారా? మీ దగ్గర ఉన్నాయా? మీరు మెయింటైన్ చేస్తున్నారా? నేను మెయింటైన్ చేస్తున్నా. ప్రతి టూల్ కిట్ అనేది నేను మెయింటైన్ చేస్తా. ప్రతి టూల్ కిట్ అనేది మెయింటైన్ చేస్తా. దాంతో పాటు విజిటింగ్ కార్డ్స్, దాంతో పాటు మస్ట్ అండ్ షుడ్ గా మీ దగ్గర విజిటింగ్ కార్డ్ ₹1000 పెడితే వచ్చేస్తాయి. అర్థమవుతుందా? నెంబర్ ఇవ్వండి, నెంబర్ తీసుకోండి అనటం కంటే నెంబర్ తీసుకున్న వాళ్ళకి మీరు విజిటింగ్ కార్డ్ ఇస్తే ఇది ఒక అఫీషియల్ గా ఉంటది. అర్థమవుతుందా? విజిటింగ్ కార్డ్స్ కొట్టించండి. ఇదిగోండి వెనకాల కూడా నేను ఇది పెట్టిస్తా. మీకు కావాలంటే పంపిస్తా. ఇది ఇలా మ్యాటర్ పెట్టి కొట్టించండి. ఇక్కడ ఎలాంటి చదువు లేదు, ఎటువంటి పెట్టుబడి లేదు. సో మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ మ్యాటర్ అనేది ఉంటది. అర్థమవుతుందా? రైట్. సో ఈ విధంగా నేను కొన్ని మెయింటైన్ చేస్తున్నాను. మరి మీరు మెయింటైన్ చేస్తున్నారా? మీరు మెయింటైన్ చేస్తున్నారా? టూల్ కిట్ అనేది మీ దగ్గర ఉందా? మరి సీనియర్స్ మీరు మీ దగ్గర ఉంటే వాళ్ళకి నేర్పిస్తారు. సో నేను వచ్చిన నా టీం అందరికి కూడా చెప్తుంటా, డెమో కిట్ ఎవరిది వాళ్ళు మీ దగ్గర ఉండాలా. సో ప్రొడక్ట్స్, బుక్స్ ఉండాలి, అన్ని తీసుకోండి, టూల్ కిట్ ఉండాలి. అర్థమవుతుందా? సో ఇవన్నీ మీ దగ్గర ఉండి ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను క్లారిటీ ఇస్తున్నా ఈయన, క్లారిటీ ఇస్తున్నా లేదా? మరి ఇవన్నీ చూపిస్తే అవతల వ్యక్తి జాయిన్ అవుతాడా కాదా? చెప్పండి. ఖచ్చితంగా జాయిన్ అవుతాడు. 100% దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అన్ని అక్కడ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మొత్తం క్లారిటీ ఇస్తున్నాం, ఒక నమ్మకాన్ని ఇస్తున్నాం. ఒక వ్యక్తి దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఖాళీగా రావద్దు, నమ్మకాన్ని ఇచ్చి రావాలి. ప్రోడక్ట్ని ఇస్తారో లేదో తర్వాత సంగతి, కానీ ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చి రావాలి. దీంట్లో లైఫ్ బాగుంటది. అదే ప్రొడక్ట్ అనుకోండి, ప్రొడక్ట్ మీద వెళ్తే ఓకే ప్రొడక్ట్ ఇచ్చి రావాలి. లేదు ఒక ఆపర్చునిటీ ఇద్దామని వెళ్ళారు, బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేయాలని వెళ్ళారు. సో వచ్చేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని, హోప్ ని ఇచ్చే తిరిగి రావాలి తప్ప ఊరికి నాకు రావద్దు. మరి అది రావాలంటే ఏం చేయాలా? ఇది మీ దగ్గర ఉండాలి. అండ్ అలాగే మీరు గెస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని విత్ ప్రూఫ్ తో గనక వెళ్ళినట్లయితే మీరు చెప్పేది చాలా ఇంట్రెస్ట్ గా వింటారు. అందుకే మీరు వర్క్కి వెళ్లే ముందు మీ బ్యాగ్ లో అన్ని రెడీగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు తన ఆయుధాలను ఎలా అయితే చెక్ చేసుకుంటాడో అలా మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక గెస్ట్ కి ప్లాన్ చెప్పే ముందు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయో లేవో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలా. ఇది ఒక ఆజ్ఞలాగా పాటించాలా. ఇది సెల్ఫ్ కమాండ్మెంట్స్. అర్థమవుతుంది? సొంతంగా తీసుకునే ఆజ్ఞ, నేను ఇచ్చేది కాదు. మీకు మీరుగా సొంతంగా మీరు తీసుకునేది. అర్థమవుతుందా? మరి తీసుకుంటారా? సో ఎవరికైతే ఇప్పుడు కొత్త వాళ్ళకి లేదో వాళ్ళకి ఎలా ఎలా వస్తాయి, ఎక్కడ దొరుకుతాయని నేను తర్వాత చెప్తాను.
సో గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర టూల్ కిట్ ఉన్నాయా? లేకపోతే తీసుకోండి. అర్థమవుతుంది. మనం వచ్చి 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, బ్రాంజ్ అయిన సిల్వర్ అయినా మన దగ్గర డెమో కిట్ లేదు, బ్రోచర్స్ లేవు, ప్రొడక్ట్ డెమో ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు అంటే మాత్రం నో, మీరు ఫిట్ కాదు ఈ బిజినెస్ కి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మీ మైండ్ సెట్ చేసుకుంటే బిజినెస్ మ్యాన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కి ఏం కావాలో అదే ఉంటది. కూరగాయల షాప్ పెట్టుకొని ఏమంటారు అది, త్రాసు, అది పెట్టుకోకుంటే ఎలా ఉంటది? ఆ అవి పెట్టుకో, అది లేదు మీ దగ్గర, ఎట్లా ఇస్తారు? పాల వ్యాపారం పెట్టుకున్నారు కానీ పోయడానికి కొలవడానికి నీ దగ్గర లీటర్ సంబంధించిన టూల్స్ లేవు, ఎట్లా చేస్తారు? కిరాణా కొట్టు పెట్టుకున్నారు, అక్కడ కూడా అట్లనే లేదు, డాక్టర్ స్టెథోస్కోప్ లేదు, ఎట్లా? అర్థమవుతుందని చెప్పేది. ఇక్కడ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు సక్సెస్ కావాలి అంటే మీ దగ్గర ఫస్ట్ టూల్ కిట్స్ అనేది ఉండాలి. ఒకవేళ కొత్త వాళ్ళకి లేకపోవచ్చు, వెంటనే దొరకాలని దొరకపోవచ్చు, కానీ అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే దొరుకుతుందో, ఏం దొరుకుతుందో, ఏం అందుబాటులో ఉందో అది. అందుకే నేను లాస్ట్ టైం చెప్పిన మీకు పవర్ అకాడమీ బుక్స్ అనేవి ఇది చాలా ఉపయోగపడతాయి. కనీసం ఒక్కొక్కరు 10, 20, 30 తీసుకోండి. ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు మీకు టీం లేకపోయినా రేపు టీం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి, మీకు వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ₹70 ఇది ఇస్తే ఎంత నాలెడ్జ్ వాళ్ళకి వెళ్తుంది, ఎంత హోప్ వెళ్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది తెచ్చుకోలేదు. రైట్. ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఆజ్ఞలాగా తీసుకుంటారా? తీసుకుంటారా? సో ఎవరైతే ఆల్రెడీ మీ దగ్గర టూల్ కిట్స్ ఉన్నాయో మంచిగా ఫోటో తీసి పెట్టండి, డెమో కిట్ ఉన్నాయో అవి తీసి గ్రూప్ లో పెట్టండి. సార్ ఇగో నా దగ్గర ఉన్న టూల్స్ ఇవి, ఒక్కొక్క ఫోటో కాకుండా మెర్జ్ చేసి పెట్టండి, లేదా అన్ని ఫోటోలు ఇట్లా వరుసగా ఇట్లా పెట్టేసి, సారీ అన్ని బుక్స్ మీ దగ్గర ఉన్నాయి ఇట్లా పెట్టి టేబుల్ మీద పెట్టేసి ఒక ఫోటో తీసి పెట్టండి. సో నా దగ్గర ఈ బుక్స్ మెయింటైన్ చేస్తున్నా. అలాగే డెమో కిట్, ఏమేమి డెమో కిట్స్ ఉన్నాయి? డెమో కిట్ ఏమి ఉండాలా? ఫ్లాక్స్ ఆయిల్, సిఎండి, అల్ట్రా వాష్, అల్ట్రా స్వాబ్. దాంతో పాటుగా మీ దగ్గర ఎక్స్ట్రా కూడా ఉండాలి, స్వాబ్ ఒకటి ఎక్స్ట్రా ఉండాలి, మినిమం ఒక్కొక్కటనే ఎక్స్ట్రా ఉండాలి. అలాంటి డెమో కిట్ నేను ఈ మధ్య చూసిన సత్య మేడం దగ్గర. సో ఖచ్చితంగా ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ నిండా డెమో కిట్ ఉంటుంది, కొత్త ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే తను బీభత్సంగా వర్క్ చేస్తుంది కాబట్టి తను మెయింటైన్ చేస్తున్నారు. వర్క్ చేస్తే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో మిగతా వాళ్ళు కూడా ఎవరు డైరెక్ట్ గా చూడలేదు, మేడం డైరెక్ట్ చూసినా కాబట్టి చెప్తాను. మొన్న 2 days బ్యాక్, రైట్, వెళ్ళినప్పుడు అర్థమా, మొన్న వెళ్ళినప్పుడు చూసిన 2 బ్యాగులు, ఆ చేతిలో ఒక బ్యాగ్, ఈ చేతిలో ఒక బ్యాగ్, పెద్ద బ్యాగులు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా దీన్ని ఒక ఆజ్ఞలాగా స్వీకరించాలి. రెండోది, సెట్ ఏ గోల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ మీట్. గోల్ పెట్టుకోండి. ఏంటి గోలు? నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలనే గోల్ కాదు. ఫస్ట్ నేను ఇంతమందిని కలవాలి, ఇంతమందికి ప్లాన్ చెప్పాలని గోల్ పెట్టుకోండి. అర్థమవుతుందా? ఇంతమందిని కలవాలి, ఇంతమందికి నేను ప్లాన్ చెప్పాలి, ఇంతమందికి నేను మీటింగ్ కండక్ట్ చేయాలని గోల్ పెట్టుకోండి. 1,00,000 కావాలి, 50,000 కావాలి, 20,000 కావాలి, 10,000 కావాలంటే రావు. ఫస్ట్ నేను ఎంత మందికి ప్లాన్ చెప్పాలి? అరే నాకు 10,000 రావాలంటే 100 మందికి ప్లాన్ చెప్పాలి. ఒక 10,000 రావాలంటే 100 మందిని నేను కలవాలా. ఒక 10,000 రావాలంటే 100 రోజులు పని చేయాలి. ఇట్లా గోల్ పెట్టుకోండి. కానీ నాకు 1,00,000 కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, కానీ పని చేయను. అర్థమవుతుందా? సో ఇది మీరు సొంతంగా పెట్టుకోవాల్సిన గోల్. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు ఒక గోల్ పెట్టుకోండి. నేను ఈ రోజు చాలా మందిని మీట్ అవుతాను, ఫిక్స్ అవ్వండి. ఈ రోజు నేను చాలా మందిని మీట్ అవుతాను, మీట్ అవ్వబోతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీకు ఉండాల్సిన గోల్ ఇదే. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నేను చాలా మందిని మీట్ అవ్వబోతున్నాను. ఎందుకంటే ఆ పాజిటివ్ తోటే బయటికి వెళ్ళాలి. ఎవరు దొరుకుతారో ఏమో, ఎవరైనా దొరుకుతారో లేదో, ఎవరైనా జాయిన్ అవుతారో లేదో, అన్నిటికీ వస్తుందో రాదో, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా పాజిటివ్ గా, చాలా పీస్ఫుల్ గా సో సెట్ చేసుకోవాలి. ముందుగానే ఒక రోజు ముందుగానే సెట్ చేసుకోవాలి. రేపు టైం ఇచ్చారు ఒక డౌన్ లైన్ కి, లేదా సో మీరే వెళ్ళాలనుకుంటున్నారు, మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గరకో, రిలేటివ్స్ దగ్గరకో, నైబర్స్ దగ్గరకో వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్లే ముందే ఈ రోజు నేను చాలా మందిని మీట్ అవ్వబోతున్నాను, సక్సెస్ అవ్వబోతుంది ఈ రోజు అనే ఫీలింగ్ తోటి బయటికి వెళ్ళండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మొదట్లో చాలా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో మొదట్లో చాలా చాలా వర్క్ చేయవలసి ఉంటుంది. కనీసం వారానికి 20 మందిని కలవాల్సి ఉంటుంది, 20 మంది పైనే. అలా కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం అనే నమ్మకం మనకు కలుగుతుంది. ఎందుకంటే సో మనము రోజుకి ఒక్కరిని లేదా వారానికి ఒక్కరిద్దరిని కలిస్తే, నెలకు ఎంతమందిని కలుస్తారు? అందులో ఎంతమంది వస్తారు చెప్పండి?
అదే 20 మందిని కలిస్తే 20 మందిలో ఆల్మోస్ట్ 12 మంది నో అంటారు. 12 మంది నో అంటారు. తర్వాత చూసుకున్నట్టయితే ఒక ఆరుగురు ఏమో ఆలోచిస్తూ ఉంటారు. మిగతా ఇద్దరు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతారు. మరి పర్ డే మీరు 20 మందిని కలిస్తే రోజు ఇద్దరు జాయిన్ అవుతున్నప్పుడు ఆ ఇద్దరులో ఒక్కరు 100 పీవీ చేసిన 30 రోజులు పని చేస్తే 3000 పీవే. మరి జరుగుతుంది ఇలా. సరే వారానికి ఇద్దరు వేసుకున్నా, సారీ, వారానికి ఇద్దరు వేసుకున్నా మనకి 8 మంది అండి. 8 మంది యాక్టివ్ పర్సన్స్ వస్తారు. 8 మంది యాక్టివ్ పర్సన్స్ వస్తారు. దాంట్లో 50% వేసుకున్న 400 పీవీ. ఫస్ట్ మంత్ 400 పీవీ అనుకోండి. మరి సెకండ్ మంత్ ఆ నలుగురు, మీరు ఆల్రెడీ నలుగురు వచ్చారు, నలుగురు ఇంటూ 400 ఎంత రావాలి? 1600 ప్లస్ మీ యొక్క 400 ఎంత అయింది? 2000 అయింది. అర్థమవుతుందా? మరి తర్వాత నెల ఆల్రెడీ ఎంతమంది వచ్చారు మనకి? నలుగురు. అట్నే వాళ్ళు కూడా ఒక నలుగురు నలుగురు తెచ్చుకుంటే అక్కడ ఒక 16 మంది అవుతారు. ఒకళ్ళు నాలుగురు, మీరు ఒకళ్ళు, మొత్తం కలిపితే 21 మంది. అంటే 2100 ప్లస్ పాత 2000 4100. మరి ఇప్పుడు చూడండి, 3 నెలలకే మనము ఆల్మోస్ట్ డైరెక్టర్ అవుతాం, క్వాలిటీ డైరెక్టర్ అవుతాం. ఇది జరుగుతుందా? ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇది జరుగుతుందా? వారానికి 20 మందిని కలుస్తున్నావా? మరి ఎంతమందిని కలుస్తాం అంటే ఒక్కరు ఇద్దరు, నెలకు ఒకరు ఇద్దరు కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు కుదరట్లేదు, నాకు టైం లేదు, నాకు జాబ్లో కుదరట్లేదు, నాకు ఇంట్లో కుదరట్లేదు, సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది? నీకోసం నా కోసం టైం ఆగిద్దా? కిరణ్ సార్ పని చేయటి ఇంట్లో పడుకుండా అని చెప్పేసి టైం అట్లనే ఆగిద్దా? గడియారం తిరగకుండా ఆగిపోతుందా? టైం అనేది, సూర్యుడు అనేది అట్లా ఆగిపోతాడా? ఆ? లేదు కదా. సో ఇక్కడ మీరు సక్సెస్ కావాలని మీరు అనుకుంటే మీరు ఎంత త్వరగా మీరు 100 మందిని టచ్ చేస్తారో, 100 మందిని కలుస్తారో అంత తొందరగా మీరు ఒక 10 మంది యాక్టివ్ టీం వస్తుంది. 10 మంది యాక్టివ్ టీం వస్తుంది. జూమ్ మీటింగ్లు ఎవరు లేరు సార్, ఎవరు ఉండట్లేదు సార్. ఎందుకు ఉంటారు సార్? ఎంతమందిని కలుస్తున్నా సార్? ఐదుగురు చెప్తారు. ఐదుగురు చెప్పగానే దాంట్లో ఐదుగురికి ఐదుగురు రావాలి మనం చెప్తే. కానీ మనం మన మన అప్లైన్ మనకి ఎన్నిసార్లు చెప్పుంటాడు? అర్థమవుతుంది? ఎన్నిసార్లు చెప్పుంటాడు? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పుంటాడు? ఎన్ని నెలల నుంచి చెప్పుంటాడు? సో ఇక్కడ ఆలోచించండి. అందరూ ఒకేసారి చెప్పగానే రారండి. సో మనకి ఇందాక చెప్పినట్టు 10 మందిలో ఒకరు వస్తారు. ఆ 10 మందికి చెప్పాలా? ఆ 100 మందికి చెప్తే 10 మంది నీ టీం ఈ గ్రూప్ లో ఉంటది, ఈ జూమ్ మీటింగ్ లో ఉంటది. మరి చెప్పారా 100 మందికి? సో ఇది టార్గెట్ పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు 20 మందిని కలిస్తే అందులో 15 మంది నో చెప్పినా, 15 మంది నో చెప్పినా సరే మీరు నవ్వుతూనే ఉండాలి. అర్థమవుతుందా? అక్కడ మీరు 20 మందికి చెప్పారు, అందులో 15 మంది రిజెక్ట్ చేసిరు, అయినా పర్లా, అయినా పర్లా నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ 15 మందితోటి ఆగిపోదు నీ బిజినెస్, నీ సక్సెస్ అనేది. ఆ 15 మంది మీదనే డిపెండ్ అయి ఉండదు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అది ముందుకెళ్ళాలి. మీరు నో అనే అబ్జెక్షన్ భరించలేకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఎవరైనా రిజెక్ట్ చేసినా, నో అన్నా, కొంతమంది ఉంటారు, అబ్బా మా సార్ అని, మా గురువు గారు, మా టీచరు, చిన్నప్పుడు నాకు పంతులు గారు పాఠాలు చెప్పారు, ఇప్పుడు ఆయన గురించి వెళ్తాను, ఆయన ఖచ్చితంగా తీసుకుంటాను, ఆయన ప్రియ శిష్యుణ్ణి. నో, తీసుకోకపోవచ్చు. అరే నా ఫ్రెండ్ నా జాంజిగిరి జబ్బార్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, వాడు నో అంటాడు. అరే మా ఇంటి పక్కన హౌస్ వైఫ్ అన్నిట్లో, సో మేమందరం మంచి కలిసికట్టుగా ఉంటాం అంటారు, ఆమె నువ్వు చెప్పొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు నువ్వు చెప్పొచ్చు. ఎవరు నో చెప్పినా దాన్ని మీరు సింపుల్ గా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి అంతే. జస్ట్ స్మైల్ తోటి వెళ్ళిపోవాలి అంతే. సో ఏదో ఒక రోజు నువ్వు వస్తావురా భయ అని లోపల అనుకోవాలి, గత స్మైల్ తోటి బయటికి రావాలి. అంతేగాని నో చెప్పిరని భరించలేకుండా ఇక నా వల్ల కాదులే, నేను చేయలేనులే, ఎవరు వినట్లేదులే, నా ఫ్రెండే నా మాట వినలేదంటే ఇంకెవరు వింటారంటే, అరే ఫ్రెండ్స్ అయినారు భయ్, అయిన వాళ్ళే వినరు. నాకున్న టీంలో నాకు డైరెక్ట్ ఛానల్స్ లో చూసుకున్నట్టయితే ఒక సుష్మిత మేడం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నాకు నా నా రిలేటివ్స్ కానీ, ఆ బ్లడ్ రిలేషన్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరండి. ఎవరు అన్నోన్ పర్సన్సే. అర్థమవుతుందా? సో ఎలా వచ్చారు? సో చేసుకుంటూ చేసుకుంటూ పోతే వచ్చి, అంటే నా అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ రిజెక్ట్ చేసిన నేను ఆగానా? ఆగలా. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా మీకు ఎవరైనా రిజెక్షన్ వచ్చినా, నో వచ్చినా, మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఆగిపోకూడదు. రిజెక్షన్ మీరు యాక్సెప్ట్ చేయాలా?
బిజినెస్ అంటేనే, లైఫ్ అంటేనే అన్నీ ఉంటాయి. ఎస్ ఉంటది, నో ఉంటది. అర్థమవుతుంది. ఇది కూడా మీరు ఒక ఆజ్ఞలాగా తీసుకుంటారా? తీసుకుంటారా? సార్ ఎవరు నో అన్నా ఫస్ట్ నేను పని గంటలు సార్, నేను పని గంటలు టార్గెట్ పెట్టుకుని పని చేస్తా. నా గోల్ ఏంటంటే వారానికి దాదాపుగా, సో రోజుకి అట్లీస్ట్ రోజుకు 4 గంటలు, కనీసం 2 గంటలు పని చేసిన, వారానికి 6 రోజులు పని చేస్తా. 6 రోజులకు 12 గంటలు, వారానికి 12 గంటలు పని చేస్తా. అర్థమవుతుంది. వారానికి 12 గంటలు పని చేస్తా. నెలకి ఒక 50 గంటలు పని చేస్తా. 50 మందిని కలుస్తా, లేదా 100 మందిని కలుస్తా. ఫస్ట్ ఈ టార్గెట్ పెట్టుకోండి. తర్వాత ఎవరైతే నో చెప్పినా యాక్సెప్ట్ చేస్తా. నో చెప్పినా యాక్సెప్ట్ చేస్తా. రిజెక్షన్ చేశారా, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ చెప్పేసి రండి, అంతే. అంతే తప్ప మనం అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మూడోది, బీయింగ్ ఫెయిత్ఫుల్ టు వన్ కంపెనీ. బీయింగ్ ఫెయిత్ఫుల్ టు వన్ కంపెనీ అంటే మీరు ఏదైతే నమ్మి ఒక కంపెనీలో అడుగు పెట్టారో, వెస్టేజ్లో అడుగు పెట్టారో, దాని మీద విశ్వాసం ఉండాలి. వెస్టేజ్ పైన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మీరు మొదటి రోజు ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసినప్పుడు ఏదైతే విశ్వాసం ఉందో, ఏదైతే నమ్మకం ఉందో, అది మీరు అనుకున్నది సాధించేంత వరకు ఆ నమ్మకం ఉండాలి. అనుకున్నది సాధించేంత వరకు ఆ నమ్మకం ఉండాలి. అంతేగాని ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వెళ్తే అది సక్సెస్ రాదు, ఫేస్ వాల్యూ ఉండదు. సో మనకి ఉన్న ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఏదైతే మీరు కంపెనీలో చేస్తున్నారో దాన్ని బాగా నమ్మండి. మీరు చేస్తున్న కంపెనీని నమ్మకపోతే, నమ్మకం ఉంచకపోతే, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో నేను 12 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఎటువంటి నమ్మకం, ఎటువంటి ధైర్యంతో నేను బలంగా అడుగు పెట్టానో, ఆ నమ్మకమే ఈ రోజు నన్ను 3 లక్షలు సంపాదించే విధంగా చేసింది. అదే ఆ రోజు నమ్మకం లేకపోతే ఇది అవుతుందో కాదో అనే డౌట్ తోటి మొదలైనట్టయితే జాబ్ వదిలిపెట్టినా. ఎందుకు? దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది వస్తది నాకు అనే ఉద్దేశంతో చేస్తున్నా. జాబు, మొబైల్ షాప్ అన్నీ తీసేసినాం. సో అలాగే మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని ఉంచండి. ఒక దేవుడి పైన, అంటే నీ కోరికలు కలలు తీర్చని దేవుడి పైన ఎంతైతే విశ్వాసం ఉంటుందో, మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక కోరుతురు, అయినా నెరవేరట్లే, అయినా మొక్కకుండా ప్రార్థించకుండా ఉంటారా? ఉండరు కదా. అలాగే ఆ దేవుడి పైన ఎలాంటి విశ్వాసం ఉంటుందో, అలాగే ఇక్కడ మీరు చేసే పని పైన, మీ కంపెనీ పైన అటువంటి విశ్వాసం అనేది ఉంచండి. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మ్యారేజ్ లాంటిది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మ్యారేజ్ లాంటిది. మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ భార్య ఒక్కరితో కాకుండా మల్టిపుల్ రిలేషన్ ఉందనుకోండి, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. మల్టిపుల్ రిలేషన్, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మల్టిపుల్ రిలేషన్ పెట్టుకుంటే మీ పైన తనకి, తన పైన మీకు నమ్మకం ఉంటుందా అంటే ఉండదు. ఉంటుందా? ఉండదు. 100% ఉండదు. మరి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి, తర్వాత ఇంకో కంపెనీ పట్టుకొని అది బెస్ట్ అని, ఇంకో కంపెనీ పెట్టుకొని అది బెస్ట్ అంటే మీ మాట నమ్ముతారా ఎవరైనా? మీ మాట తీసుకుంటారా? అరే ఈడు ఒక్కరి కాదురా భయ్, 100 కంపెనీలు తిరుగుతుండ అని చెప్తారు. అర్థమవుతుందా? సో ఏది ఏమైనా ఒక్క కంపెనీని పట్టుకోవాలి. అంటారుగా ఒకే భార్య ఒకే భర్త అన్నట్టు, అది రైట్ వే. ఇక్కడ కూడా అంతే. నమ్మి ఒకసారి మీరు ఆధార్ కార్డు తీసుకుని అడుగు పెట్టారా, మీ కలలు నెరవేరేదాకా దాంట్లోనే ఉండాలి. వస్తుంది, కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుంది. చేసే తీరుగా సిస్టంలో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అంతెందుకండి, సింపుల్ థింగ్. సో ఇక్కడ కూడా, సో అయిన వాళ్ళతోటి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నా అయిన వాళ్ళతోటి, నా దగ్గర వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నా. మా మరదలో లేదా దగ్గర వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నా, అయిన వాళ్ళే. నేను సరిగా చూసుకోకపోతే, సరిగా అటువంటి లేకపోతే వాళ్ళు నాతో కాపురం చేస్తారా? చేయరు కదా. అర్థమవుతుందా? ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్, కావాల్సిన సపోర్ట్, కావాల్సిన గైడ్లైన్స్, కావాల్సిన నమ్మకం ఇస్తేనే నీతోటి ఉంటారు. అర్థమవుతుందా? అది ఇచ్చినా, అటువంటి నమ్మకాన్ని ఇచ్చినా, లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళ దరిద్రం, దాన్ని ఎవ్వరేం చేయలేరు. సో ఇక్కడ ఇవ్వాల్సింది మనం ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని అయితే ఇవ్వాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అంతే. మీరు కూడా ఒకే కంపెనీని పట్టుకోండి. ఒకే కంపెనీని పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, వెస్టేజ్ సక్సెస్ ఉందా లేదా? వెస్టేజ్ లో సక్సెస్ ఉందా లేదా? వెస్టేజ్ లో నమ్మకం ఉందా లేదా? వెస్టేజ్ పై నమ్మకం ఉందా లేదా? వెస్టేజ్ ద్వారా మీ కళలు నెరవేరుతాయని అలాంటి నమ్మకం ఉందా లేదా? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా.
ఉందా? ఎస్. మరి అటువంటి నమ్మకం ఉన్నప్పుడు వేరే కంపెనీ గురించి మనకెందుకు? ఆ వేరే కంపెనీ గురించి మనకెందుకు ఎర్రలేస్తుంటారు? సో లేని అవకాశాలు లేని చూపిస్తా ఉంటారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ వెస్టేజ్ ని ఒకసారి నమ్మిన తర్వాత ఎస్ నాకులాగా నిలబడి నేను అంతే నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఫస్టే డిసైడ్ అయినా 5 సంవత్సరాలు నిలబడాలి ఈ కంపెనీలో. ఫస్ట్ అయితే 2 సంవత్సరాలు గట్టిగా పనిచేయాలి. ఈ 2 సంవత్సరాలు సక్సెస్ కొట్టి పడే 1,00,000 కొట్టాలా. 1,00,000 కొట్టిన తర్వాత 5 సంవత్సరాలు నాకు కావాల్సిన ఇల్లు, కారు, నా అప్పులు అన్ని తీర్చుకోవాలనుకున్నా. అదే తీర్థైన నమ్మకంతో స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు అవన్నీ నెరవేర్చుకున్నా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బ్యాగ్ లో 4, 5 ప్లాన్స్ పట్టుకుంటారు. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వెస్టేజ్ బుక్ ఉంటది, ఇంకో కంపెనీ బుక్ ఉంటది, ఇంకో కంపెనీ బుక్ ఉంటది. ఇది కాకపోతే ఇంకో ప్లాన్ ఉందని చెప్తారు, ఇది కాకపోతే ఇంకో ప్లాన్ ఉందని చెప్తారు. అట్లాంటి దరిద్రులు దౌర్భాగ్యులు కూడా ఉంటారు. నాకైతే ఇప్పటివరకు అట్లాంటి వాళ్ళు ఒక్కరిద్దరు తగిలారు కానీ. సో కొంతమంది ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతారు. కొంతమంది అయితే ఏకంగా 3, 4 బుక్స్ పెట్టుకుని తిరుగుతారు, ఒకేసారి చెప్తారు అవి. ఈ ప్లాన్ కాకపోతే అది, అది కాకుండా ఇది చెయ్యి, ఇది కాకుండా కొంతమంది ఇది చెయ్యి అని కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పే దరిద్రులు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ మాటలు వినకండి. అర్థమవుతుందా? రైట్. ఒక్కసారి ఆలోచించండి. అలా చేస్తే జనాలు మీరు నమ్ముతారా? నమ్ముతారా అండి? అంతెందుకంటే ఈ పార్టీకి జై అన్నారు, ఈ జెండా పట్టుకున్నారు. నెక్స్ట్ మంత్ ఇంకో జెండా పట్టుకున్నారు. నమ్ముతారా ఎవరన్నా? వాడు నమ్మడు, వీడు నమ్మడు. నమ్మకం అనేది పోతుందా ఉంటుందా? అలాగే ఇక్కడ కూడా అంతే. అలాగే ఇక్కడ మనం నమ్మకపోగా చేసే పర్సన్ ఏమనుకుంటారో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు మార్కెటింగ్లు చేస్తే ఎందులోనైనా ఒక దాంట్లో సక్సెస్ అవుతామని అనుకుంటారు, కానీ అవుతారా అంటే వాళ్ళు ఎవరు? కొంతమంది ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇది కాదని ఒక ఇన్ఫినిష్ కంపెనీకి వేరు, అది కాదని చెప్పేసి ఇంకో దాంట్లో వేరు, అది కాదని ఇంకో దాంట్లో వేరు. ఇక్కడ ఉండి మంచిగా ₹1,00,000 సంపాదించేటోళ్ళు మన టీంలో, నా టీంలో 40,000, 50,000, 1,00,000 సంపాదించేటోళ్ళు ఇప్పుడు అవన్నీ కాక ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఆకాంక్ష ఇంకో కంపెనీకి పోయి ఒకరు వ్యవసాయం చేసుకుంటారు, ఒకరు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు. ఇక్కడ మంచి 40,000, 50,000 సంపాదించే వ్యక్తులు, ఇంకోళ్ళు ₹8,000 ఇక్కడ ఉన్నప్పుడు 40,000 తీసుకున్న ఒక టీచర్ ఇప్పుడు వెళ్ళి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, 8,000 తీసుకుంటారు. ఎందుకంటే ఇది కాదని వెళ్ళిపోయి ఇటు మొహం అంటే మొహం చాలక, ఇటు రాలేక, ఆడ సక్సెస్ లేక ఏం చేస్తారు? గో టు ఓల్డ్ వర్క్. అట్లా అయిపోయారు వాళ్ళ పరిస్థితి. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మీతో ఒకేసారి ముగ్గురు మాట్లాడుతున్నారు. మీతో ఒకేసారి ముగ్గురు మాట్లాడుతున్నారు. మీరు ముగ్గురు మాట ఒకేసారి వింటారా? వినగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్పిన, ఒక్కొక్కరు అన్మ్యూట్ చేస్తే వినగలుగుతానా? ఒకేసారి అందరు చేసి మాట్లాడుతుంటే అందరు మాట్లాడుతుంటే నేను వినగలుగుతానా? అందరూ ఒకేసారి అన్మ్యూట్ చేస్తే నేను వినలేను కదా. ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే వినలేము, ఒక్కొక్కరిని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన మైండ్ అనేది ఒకదానిపైనే పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అర్థమవుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుందని చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడా ఒకేసారి ముగ్గురు మాట్లాడుతున్నారు అంటే ఆ మాటలు మనం తీసుకోలేము. అలాగే ఇక్కడ కూడా అంతే. సో ఒకేసారి ఒకే కంపెనీ మీద మీరు ఫోకస్ చేయండి. అప్పుడు 100% కాన్సన్ట్రేషన్ వస్తుంది. దాంట్లో ఏదో ఒకటి సాధించాలనే కసి, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే 3 పడవల మీద, ఒకటి కాదు, రెండు కాదు, 3 పడవల మీద, 2 పడవల మీద కాలు పెడితే అటు ఇటు కాకుండా ఎటో పోతాం. అర్థమవుతుందా? ఇట్లా కొంతమంది ఎవరైనా ఇంకేమైనా మీ మైండ్లో ఏమైనా ఉందా? సో నేను 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది అనుకున్న సక్సెస్ రావట్లేదంటే అది నీ తప్పు, కంపెనీ తప్పు కాదు. నీ తప్పు, కంపెనీ తప్పు అయితే అస్సలు కానే కాదు. ఎందుకంటే కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గా, చాలా క్వాలిటీగా, చాలా స్టాండర్డ్ గా ఉంది. నీ మైండ్ స్టాండర్డ్ గా ఉందా, నీ వర్క్ స్టాండర్డ్ గా ఉందా, నీ సిస్టమ్ స్టాండర్డ్ గా ఉందా చెక్ చేసుకోవాలి. అంతేగాని కంపెనీలు వెస్టేజ్ లో చూడడానికి 1% కూడా నీకు ఎలాంటి నెగిటివ్ లేదు. ఏదన్నా సక్సెస్ రావట్లేదంటే తప్పు నీలో ఉంది, లోపం నీలో ఉంది. నీ అప్లైన్ ఉండొచ్చు, నీ డౌన్లైన్ ఉండొచ్చు, నీలో ఉండొచ్చు, కానీ కంపెనీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. అర్థమవుతుందా? సో ఇది కూడా ఒక ఆజ్ఞలాగా తీసుకోవాలి. అలాగే మీరు చేస్తున్న నెట్వర్క్ మార్కెట్ కంపెనీ ప్రొడక్ట్ ని, ప్లాన్ ని, అప్లైన్స్, మెంటర్స్ ని బాగా నమ్మితే మీరు 100% సక్సెస్ అవ్వగలుగుతారు. ప్రొడక్ట్ నమ్మాలా. సో ఈ ప్రొడక్ట్ ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, ఈ ప్రొడక్ట్ వాడితే నాకు ఆరోగ్యం వస్తుంది, ప్లాన్ చెప్తే నేను సక్సెస్ అవుతా, ఆ ప్లాన్ లో నేను పనిచేస్తే నాకు సక్సెస్ వస్తుంది అని. అలాగే అప్లైన్స్ ని, ఈ వ్యక్తిని నమ్మాలి, ఈ మెంటర్ ని నమ్మాలి, ఆ గురువు గారు చెప్పిన మాటను నేను తీసుకోవాలా,
అని ఎప్పుడైతే మీరు 100% అనుకుంటారో అప్పుడు మీకు 100% సక్సెస్ అనేది వస్తుంది. అర్థమైందా? సో ఇది ఒక ఆజ్ఞలాగా తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు దీన్ని? ఎస్ సార్, నేను వెస్టేజ్కే కమిట్ అయి ఉంటున్నా, వెస్టేజ్ కంపెనీకే నేను కమిట్ అయి ఉంటున్నా. ఎందుకంటే సో నేను సక్సెస్ కావాలనుకుంటే, నేను నమ్మింది ఇదే కంపెనీ, అడుగు పెట్టింది ఇదే కంపెనీ, నాకు వేరే కంపెనీ గురించి అవసరం లా, వేరే కంపెనీ గురించి నాకు అవసరం ఎలా. ఎందుకంటే ఇక్కడ నాకు కావాల్సిన సక్సెస్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేవండి? ఎగ్జాంపుల్స్ ఎన్ని లేవు చెప్పండి. అరే నిన్న కాక మొన్న జస్ట్ 9th క్లాస్ చదువుకునే వ్యక్తి కార్ బుక్ చేసింది తెలుసా వెస్టేజ్ లో. 9th క్లాస్ చదువుకునే అమ్మాయి, ఆల్రెడీ వీడియోస్ వచ్చింది, భార్గవి అని. నాకు 2 కోట్లు 3 కోట్లు విల్లా కావాలి, 1 కోటి రూపాయల కారు కావాలి అని ఒక వైట్ డ్రెస్ లో ఒక అమ్మాయి వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. మరి ఆ అమ్మాయి కార్ బుక్ చేసింది, 9th క్లాస్ స్టూడెంట్. ఒక్కసారి ఆలోచించండి. సో వెస్టేజ్ లో సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ చాలా. అది రావట్లేదంటే లోపం మీలో ఉంది. కంపెనీని వదిలిపెట్టి పోతే మీకు ఏమవుతుందంటే ఇక్కడ రాదు, అక్కడ రాదు. అది కాకపోతే ఇంకోటి, ఎందుకంటే జంపింగ్ అలవాటు అయింది అనుకోండి, జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ ఒక సాంగ్ ఉంటుంది, అట్లయితే మీ పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండరు, ఇక్కడికి రారు, చివరికి ఏటు కాకుండా మళ్ళీ అదే పనికి వెళ్తారు, ఓల్డ్ లైఫ్ లోకి వెళ్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సో ఇది ఒక ఆజ్ఞలాగా తీసుకోండి. రైట్. అండ్ ఫోర్త్ వన్, అవాయిడ్ మనీ రిలేషన్స్. అవాయిడ్ మనీ రిలేషన్స్. సో ఇక్కడ ముఖ్యంగా అప్లైన్ అండ్ డౌన్ లైన్స్, మనీ రిలేషన్స్ అనేది పెట్టుకోకూడదు. మనీ రిలేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ అప్లైన్ దగ్గర కానీ, మీ డౌన్ లైన్ దగ్గర కానీ, వారి అండర్ లో ఉన్న పర్సన్ దగ్గర కానీ మళ్ళీ మనీ రిలేషన్స్ ఉండకూడదు. మనీ రిలేషన్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్న, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఇవ్వకపోతే అప్పటి వరకు ఉన్న రిలేషన్ కట్ అయిపోతుంది, అప్పటి వరకు ఉన్న సపోర్ట్ కట్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మీ దగ్గర నేను తీసుకున్న డబ్బులు సమయంకి ఇవ్వలేదు అనుకోండి, మీరు ఫోన్ చేసినా నేను ఎత్తను. లేదా నా దగ్గర మీరు తీసుకున్నారు, సో అప్పటి వరకు నా అప్లైన్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసేటోళ్ళు ఏదైతే గడువు తీరిన తర్వాత ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు. నేనేదో మంచి విషయం నేర్పిద్దాం, మంచి విషయం చెప్తామని నేను ఫోన్ చేస్తుంటా, కానీ అదేదో అప్పు కోసమే, అప్పు డబ్బుల కోసమే ఫోన్ చేస్తుంటే అప్లైన్ అనుకొని మీరు ఫోన్లు ఎత్తారు. చివరి చివరి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఇన్యాక్టివ్ అయిపోతారు, అడ్రస్ లేకుండా పోతారు. అర్థమవుతుందా? ఒక్కసారి ఇచ్చారా, ఎస్ ఆ కమిట్మెంట్ తోటి ఉండాలి. రైట్. లేకపోతే మాత్రం అస్సలు మనీ రిలేషన్ వద్దు. చాలా రిలేషన్షిప్స్ ఎక్కడ మిస్ అవుతాయి అంటే డబ్బుల దగ్గరనే మిస్ అవుతాయి. డబ్బు దగ్గరనే, అది 100 200 300 500 కాదు, ఎటువంటి రిలేషన్ అయినా బ్రేకప్ చేసే శక్తి డబ్బుకుంది. రైట్. సో అక్కడ మనీ దగ్గరే ఫ్రెండ్షిప్ కూడా దెబ్బతింటుంది. నీ అప్లైన్ దగ్గర మీరు మనీ తీసుకున్నారా, అనుకున్న సమయానికి మీరు మనీ ఇవ్వకపోతే మీరు ఫ్రీగా ఉండలేరు. అలాగే మీ అప్లైనర్ కూడా మీతో సరిగా మాట్లాడలేదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఒకవేళ తీసుకుంటే కరెక్ట్ సమయానికి, అనుకున్న సమయం కంటే ముందే ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఫ్రీగా ఉండలేరు, మీ అప్లైన్ కూడా మీతో సరిగా ఉండలేరు. దానివల్ల ఏమవుతుంది, అప్పటి వరకు మంచిగా మంచి షెడ్యూల్ వేసుకొని పనిచేసిన ఇద్దరు తర్వాత షెడ్యూల్ ఉండదు, ఏముండదు. ఫోన్ చేస్తే నేను బిజీ అంటాడు, మెసేజ్ పెడతారు, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటారు. డౌన్ లైన్ కూడా అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సమస్యలు చెప్తారు, అది చెప్తారు ఇది చెప్తారు, చివరికి వర్క్ లోనే లేకుండా పోతారు. రైట్. అలాగే డౌన్ లైన్ దగ్గర మనీ తీసుకున్నారనుకోండి, డౌన్ లైన్ కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా, అంటే కమాండ్ అండ్ డిమాండ్ చేసే అవకాశం పెరిగిపోతుంది. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డౌన్ లైన్ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారా, అప్పటి వరకు అప్లైన్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చినోడు ఈసారి రెస్పెక్ట్ అనేది ఉండదు. చాలా వరకు కమాండింగ్ అండ్ డిమాండింగ్ చేస్తారు. సో ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, అవగాహన ఉంటే నో ప్రాబ్లం. అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదు. ఒక ఒక మంచి ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్, ఒక కుటుంబం అనుకుంటే ఇట్లాంటివి ఉండవు. కానీ అది లేకదే అనుకోండి, ఇక 100 మంది చెప్తాడు, ఇక నా దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లా అట్లా అని చెప్పేసి, ఇక డిమాండింగ్ కమాండింగ్ కూడా చేస్తాడు. ఎందుకంటే అవసరానికి నువ్వు అప్పు తీసుకున్నావు కదా డౌన్ లైన్ దగ్గర. దీనివల్ల ఏమవుతుందంటే చాలా రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుకునే స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే మనీ రిలేషన్ అస్సలు పెట్టుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా ప్రమాదకరం కూడా, చాలా ప్రమాదకరం. ఒకవేళ మీ డౌన్ లైన్ కి ఎంతో అవసరం ఉండి మీరు ఇవ్వాలనుకుంటే కొంత ఇచ్చి
మర్చిపోవాల్సిందే కాదు. ఒకవేళ ఆయన ఇస్తే తీసుకోవడమే, లేదు అనుకుంటే మాత్రం మర్చిపోవడం. ఎందుకంటే అది ఒకసారి అడుగుతారు, రెండు సార్లు అడుగుతారు, మూడోసారి ఆయన దగ్గర లేదంటే ఇక మీ ఫోన్లు ఎత్తాడు, మీకు చెప్పలేడు, మొహమాటం, భయం. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది. అది కూడా లక్షల లక్షలు వేల వేలలో కాదు, ఇచ్చిన అంటే ఒక 1000, 2000, 3000 సపోర్ట్ చేసినాం. అర్థమవుతుందా? ఒకవేళ ఆయన ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే మీ మధ్యలో ఉన్న రిలేషన్ దెబ్బతినకుండా చూడాల. మీ దగ్గర మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకుండా చూడాలి. అది బ్రేక్ అయ్యేది ఎక్కడంటే ఇటువంటి సిచ్యువేషన్ లోనే బ్రేక్ అవుతుంది. అర్థమవుతుంది. అందుకనే మాక్సిమం మనీ రిలేషన్స్ అవాయిడ్ చేయండి. మాక్సిమం మనీ రిలేషన్స్ అనేది అవాయిడ్ చేయండి. అర్థమవుతుందా? ఇది నాలుగోది. అండ్ అందుకే మనీ రిలేషన్ దూరంగా జాగ్రత్తగా ఉండి వర్క్ చేసుకుంటూ సక్సెస్ అవ్వాలి. అండ్ ఐదోది వచ్చేసి సాల్వ్ యువర్ ప్రాబ్లం రేషనల్లీ, నాట్ ఎమోషనల్లీ. అంటే ఏదైనా సమస్య వచ్చిందంటే అది ఎలా ఉండాలంటే ఎమోషనల్ గా ఉండకూడదు. ఏదో భావోద్వేగాలు రేకెత్తిచ్చే విధంగా, ఏదో ఇబ్బంది పడే విధంగా కాకుండా న్యాయ న్యాయంగా తెలివిగా దీన్ని డీల్ చేయాలి ఏదన్నా సమస్య వచ్చిందంటే. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ప్రాబ్లం ని తెలివిగా సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎమోషనల్ అవ్వద్దు. ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని తెలివితోటి, ఈ సమస్య ఎలా తీరుతుందని తెలివితోటి మీరు దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అమ్మో ఎమోషన్ అయిపోయి అమ్మో ఇట్లా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఎమోషన్ అవ్వాల్సిన అవసరము లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎమోషన్ అయ్యే పర్సన్స్ కి సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. నేను అందుకే చెప్తా, చేంజ్ అని మొన్న ఒక టాపిక్ చెప్పినాం, 6 లెటర్స్. చేంజ్ లో మనకి ఈ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అని చెప్పినాం. సో ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగాలని అదుపులో ఉంచుకోవడం అనేది ఒక సక్సెస్ అవ్వాలి అనుకునే వ్యక్తికి ఉండాల్సిన మొదటి క్వాలిటీ. సో తన యొక్క ఫీలింగ్స్ ని, తన యొక్క ఎమోషన్స్ ని సో తను కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకొని పర్సన్ సక్సెస్ అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సిద్ధాంతం మర్చిపోవద్దు. ఊరికనే చెప్పట్లే, తన కోపమే తనకు శత్రువు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తాం నాకే తెలియదు, అది నాకు శత్రువే అవుతుంది. అదే నేను శాంతంగా ఉండి ఆలోచిస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అర్థమవుతుందా? అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో క్రమం తప్పకుండా మీ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎమోషన్ ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది, సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? ఎమోషన్స్ ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపం వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చిన, దుఃఖం వచ్చిన, సుఖం వచ్చిన, ఏది వచ్చినా ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్, లర్న్ ద ప్రాపర్ టెక్నిక్స్ ఫర్ ఇన్వైటింగ్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ప్రాస్పెక్టింగ్ అండ్ క్లోజింగ్. సో ఇక్కడ లర్నింగ్, ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసేది దేనికోసం? ముఖ్యంగా లర్నింగ్స్ అండ్ టెక్నిక్స్ అనేది ఇవ్వడం కోసం. ఇన్వైటింగ్ అంటే ఈ మీటింగ్ ఎలా ఇన్వైట్ చేయాలి, ఒక కొత్త పర్సన్ ఎలా ఆహ్వానించాలనేది. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే అవతల వ్యక్తి నో అన్నా, ఏదన్నా నెగిటివ్ మాట్లాడినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అండ్ ప్రాస్పెక్ట్, ఈ కంపెనీలో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో ముడిసరికి ఎవరంటే పీపుల్. ఆ పీపుల్ ని మనం ఎలా ప్రాస్పెక్టింగ్ చేయాలి, అండ్ అలాగే వాళ్ళతోటి ఎలా క్లోజ్ చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్లాన్ చెప్పిన తర్వాత ఎలా క్లోజ్ చేయాలి, ఒక హోమ్ మీటింగ్ చేసిన తర్వాత ఎలా క్లోజ్ చేయాలి, సక్సెస్ఫుల్ గా ఎలా క్లోజ్ చేయాలనేది ఇక్కడ నేర్చుకోవాలి. చాలా మందికి ఎలా ఇన్వైట్ చేయాలో తెలియదు, ఆ సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉండాలి. నేర్చుకోండి. సో ఎలా ఇన్వైట్ చేయాలో సీనియర్స్ దగ్గర అడిగి నేర్చుకోండి. ఇన్వైటింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్తారు. సో ఇన్వైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చో మీటింగ్ లో అటెండ్ చేసుకునే స్కిల్స్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అదే మీరు ఆ స్కిల్స్ మీ దగ్గర లేవా, ఎట్టి పరిస్థితుల్లో మీకు సక్సెస్ అనేది రాదు. అలాగే అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అంటే నెగిటివ్స్ ని, రిజెక్షన్స్ ని ఎదుర్కోవడానికి సో దానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా, దానికి కావాల్సిన స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? అబ్జెక్షన్ హ్యాండిలింగ్ స్కిల్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. చాలా మంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, వారికి డిఫరెంట్ గా అర్థమయ్యేలాగా ఆన్సర్ చేయాలి. ఈ మెథడ్స్ తెలిస్తే మార్కెటింగ్ లో సక్సెస్ అవడం చాలా ఈజీ. ఇది తెలియదు చాలా మందికి. ఏదైనా అబ్జెక్షన్ వచ్చిందంటే ఇక వాళ్ళు అల్లా కల్లోలం అయిపోతారు. అర్థమవుతుందా? సో దానివల్ల ఏమవుతుంది, టెన్షన్ గా ఫ్రీ అయిపోతారు, టెన్షన్ గా ఫీల్ అయిపోతారు. దానివల్ల చేయాల్సిన పని కూడా చేయలేరు. సొల్యూషన్ అంటారు కదా, సో పరిష్కారం పక్కనే ఉంటది కానీ మనం గుర్తించం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది అది ఎలా అనేది నేర్చుకోండి, రైట్. అండ్ ప్రాస్పెక్టింగ్ క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇన్వైట్ చేయాలో ఎలా క్లోజ్ చేయాలనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి సీనియర్స్ దగ్గర నుంచి. అది కనుక రాకపోతే ఏదో ప్రొడక్ట్ సేల్ చేసుకుంటూ పోతారు, హోమ్ మీటింగ్ చేసుకుంటూ పోతారు, మీటింగ్స్కి అటెండ్ అవుతారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అలసిపోతారు. ఎందుకంటే సక్సెస్ అనేది రాకుంటే, డెవలప్మెంట్ అనేది లేకపోతే ఎట్టి పరిస్థితులు ఎవరైనా ఆగిపోవాల్సిందే. మొండిగా నిలబడలేరు. మీ మొండిగా నిలబడ్డాం 9 నెలలు 200 300 400 500 800 వస్తున్నా 9 నెలల పాటు నిలబడ్డా. అలా నిలబడ్డం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ లోకి వచ్చి అర్థమవుతుందా. ఇది మాత్రం క్లియర్ గా తెలుసుకోండి. లర్నింగ్, అందుకే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకు చెప్తున్నాం? సో ఈ రోజు ఈ మీటింగ్ మిస్ అయిన వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు. ఒకవేళ మీరు ఈ మీటింగ్ అటెండ్ అవ్వకపోయి ఉంటే ఈ నాలెడ్జ్ అనేది మీకు వచ్చేదా? ఈ ఆజ్ఞలు మీకు తెలియకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి మీకు తెలిసేదా? లేదు కదా. సో అందుకనే జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. అండ్ మీ టీంని తెలియగల లీడర్ ఏం చేస్తాడంటే తను జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ తన టీంని అటెండ్ చేసుకుంటాడు. ఎందుకు? వాళ్ళని లర్నింగ్ ఇస్తే వాళ్ళు రేపు ఇండిపెండెంట్ అయితే హ్యాపీ కదా. మనం అటెండ్ కాక టీంని అటెండ్ చేయకపోతే ఎట్లా అవుతుంది? ఆలోచించండి. అండ్ సెవెంత్ వన్, టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ హిజ్ ఆర్ హర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరైతే నిన్ను నమ్మి ఒక వ్యక్తి వచ్చాడో వాళ్ళది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మిమ్మల్ని నమ్మి చాలా మంది వస్తుంటారు. మిమ్మల్ని నమ్మి వస్తారండి, ప్రొడక్ట్ నమ్మి వెస్టేజ్ నమ్మి కాదు. మిమ్మల్ని నమ్మి మీ మీద నమ్మకంతో ఒక వ్యక్తి మీకు ఆధార్ కార్డు ఇస్తాడు, కంపెనీని నమ్మి కాదు. ఎంత కార్లు చూపించినా, ఎన్ని బంగ్లాలు చూపించినా, ఎన్ని లక్షల చెక్ చూపించినా ఆ వ్యక్తి నమ్మేది ఎవరైతే ఎదురుగా ఉన్న వ్యక్తి, ఎవరైతే చెప్తున్నారు, ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్ముతారు. మిమ్మల్ని నమ్మిన తర్వాతనే ఆ తర్వాతనే కంపెనీ నెక్స్ట్, ప్లాన్ నెక్స్ట్, ప్రొడక్ట్ నెక్స్ట్. మీరే ఫస్ట్. ఫస్ట్ నమ్మేది మిమ్మల్నే. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మీ ఫేస్ వాల్యూ చూసి చాలా మంది నెట్వర్క్ లో జాయిన్ అవుతారు. వారి సక్సెస్ అండ్ ఫెయిర్ కంప్లీట్ మీ చేతుల్లోనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేయమంటే అది చేస్తారు. అర్థమవుతుందా. అండ్ మీ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటే వారు కూడా మీతో పాటు సక్సెస్ అవుతారని మర్చిపోవద్దు. ఎందుకంటే వారి బాధ్యత మీదే. నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి, పని చేస్తూ పని నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ కి బ్లేమింగ్ నేచర్ అస్సలు ఉండకూడదు. బ్లేమ్ చేయకూడదు అప్లైన్ ని అస్సలు బ్లేమ్ చేయకూడదు. అర్థమవుతుందా. లేని నిందలు వేయకూడదు, లేని నెగిటివ్స్ క్రియేట్ చేయొద్దు, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సో దానివల్ల నష్టపోతుంది. ఎందుకంటే ఇలా చూపిస్తే, ఇలా ఒక ఏళ్ళు చూపిస్తే మిగతా 3 4 ఏళ్ళు మన వైపే చూస్తాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ మీరు పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటే సో అస్సలు అప్లైన్ ఎలాంటి బ్లేమ్ అనేది చేయకూడదు. ఎందుకంటే సక్సెస్ అయినా మీరే కారణం, ఫెయిల్యూర్ అయినా మీరే కారణం. సక్సెస్ మీకు వస్తే టీంకి ఇవ్వండి, ఫెయిల్యూర్ మీకు వస్తే మీరు తీసుకోండి. మంచిగా టీం బిల్డ్ అయింది, మంచి ఎర్నింగ్స్ వచ్చేది, అరే మొత్తం కష్టం మీదే, నీ ఫలితం, నీ కష్ట ఫలితమే ఈ ఈ డైమండ్ అయినావు, నీ ఫలితమే ఒక క్రౌన్ అయినావు, నీ ఫలితమే 1 లక్ష రూపాయలు వచ్చింది. ఫెయిల్యూర్ అయింది, ఎస్ ఇది నాదే తప్పు, నీది కాదు. ఫెయిల్యూర్ అయింది, తప్పు నాదని తీసుకోవాలి. సక్సెస్ వచ్చినప్పుడు టీంకి ఇవ్వండి, ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు తీసుకోండి. ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నెట్వర్క్లు అద్భుతాలు సృష్టించగలుగుతారు. అర్థమవుతుంది. అద్భుతాలు ఖచ్చితంగా సృష్టించగలుగుతారు. బాధ్యత తీసుకుంటే బరువు తెలియదు. ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో రీజన్స్ చెప్పరు, బాధ్యత తీసుకుంటే బరువు అనేది తెలియదు. సో చూడండి, మన తల్లిదండ్రులు చూడండి ఎగ్జాంపుల్. 2 పూటల తినకుండా కూడా వారి పిల్లలకు పెడుతూనే ఉంటారు. పిల్లలకి ఎలాంటి బాధ తెలియకుండా. ఎందుకు అంటే అక్కడ తల్లిదండ్రులకి ఒక బాధ్యత ఉంది, నా పిల్లలకి సో నేను ఆహారం పెట్టాలి, ఆకలి తీర్చాలి, మంచిగా చూసుకోవాలి అని. వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకుంటారు. అర్థమవుతుందా. సో ఇటువంటి కమిట్మెంట్ అనేది ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అరే జాయిన్ చేసిండు ఆయన వదిలేసిండు నాకేం అవసరం అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా కింద ఒక వ్యక్తిని జాయిన్ ఆయన ఇంకొక వ్యక్తిని చేసి మధ్యలో ఆయన లేడు, ఆ కిందోడికి చేయాలనుకుంటున్నప్పుడు ఆయన చెయ్యి అందించి, నేనున్నా నీకు సపోర్ట్ గా చెయ్యి అందించి సపోర్ట్ చేయాలి. అంతేగా నేను జాయిన్ చేసిన వాడు లేడు కాబట్టి ఇంక నువ్వు అంతే అంటే నీకే నష్టం. ఎందుకంటే వెస్టేజ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే కింద కింద 10వ వ్యక్తి మీద పని చేసినా ఆ వ్యక్తి యాక్టివ్ ఉన్నా నీకు డైరెక్ట్ ఛానల్ అన్నట్టే, నీకు డైరెక్ట్ ఛానలే.
మధ్యలో ఎవ్వరు లేకపోతే మీ డైరెక్ట్ ఛానలే. అర్థమవుతుందా? సో ఆ రకంగా బాధ్యత తీసుకొని చెయ్యాలి. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ లో మన టీం సక్సెస్ అవ్వాలని బాధ్యత మనమే తీసుకోవాలి. ఎంతసేపు నేను సక్సెస్ అవ్వాలి, నాకే ఇన్కమ్ రావాలి అని అనుకుంటే మాత్రం, అటువంటి ఆలోచన ఉంటే మాత్రం మీకు పెద్ద సక్సెస్ లోకి, పెద్ద స్థాయిలోకి వెళ్ళలేరు. కొంతమంది అక్కడక్కడ ఉంటారు, వాళ్ళ కోసమే ఆలోచిస్తారు. నాకెంత వచ్చింది, నాకెంత వస్తుంది, నేను బాగున్నానా లేదా, ఇది ఆలోచిస్తారు తప్ప నా టీంలో ఎంతమంది సక్సెస్ అవ్వరు, నా టీంలో ఎంతమందికి ఇన్కమ్స్ వచ్చినాయి, వాళ్ళకి ఎంతమందికి నేను ఇప్పిస్తున్నా అనేది మాత్రం ఆలోచించరు. అర్థమవుతుందా? రైట్. ఎయిత్ వన్, నెవర్ రిలే ఆన్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్లు ఎలా ఆలోచిస్తారంటే పెద్ద ఎఫర్ట్స్ పెట్టం కానీ త్వరగా సక్సెస్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? షార్ట్ కట్లలో డబ్బులు రావాలి, షార్ట్ కట్లలో. అరే మినిమం వెస్టేలో సక్సెస్ కావాలి అంటే మినిమం తక్కువ తక్కువ 2 years కేటాయించాలి, 2 సంవత్సరాలు కేటాయించాలి. 2 నెలలు పెట్టి నాకు కార్ రావాలి, 2 నెలలు పెడితే నాకు కార్ రావాలి, ఇల్లు రావాలంటే కష్టం. రైట్. అలాగే కంపెనీ టు కంపెనీ జంపు చేస్తూ ఉంటారు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వరు. వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తారు, ఈడ కాదని ఇంకో కంపెనీకి వెళ్తారు. కొంతమంది ఉంటారు చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, 10 కంపెనీ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు జంప్ అవుతూ ఉంటారు. మీరు చేస్తున్న కంపెనీలో 3 నుంచి 4 సంవత్సరాలు కనుక వర్క్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా గొప్ప సక్సెస్ లోకి వెళ్తారు. మినిమం 3 సంవత్సరాలు అండి, ఖచ్చితంగా గొప్ప సక్సెస్ లోకి అయితే బరాబర్ వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ నైన్త్ వన్, నాట్ కంప్లైనింగ్ అండ్ నాట్ గివింగ్ అప్. ఇక్కడ ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేయకూడదు, అండ్ అలాగే వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టొద్దు, వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. సో వేమన పద్యాలలో ఒకటి ఉంది, పట్టు పట్టరాదు పట్టు విడువరాదు, పట్టు విడుచుట కంటే చచ్చుట మేలు అని. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంటే వెస్టేజ్ ని పట్టు పట్టరాదని ఫస్ట్ ఫీల్ అయిపోయినావు, కానీ పట్టాలని అనుకున్నావు, పట్టినావు. సో పట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. అది ఇడ్చుట కంటే చచ్చుట మేలు, ఎందుకంటే ఇటువంటి అవకాశం, అదృష్టం మళ్ళీ రాదు. మరి ఇక్కడ ఏదైనా సాధించాలంటే గట్టిగా సంకల్పించుకుంటేనే, గట్టిగా మనం పట్టుబడితేనే సాధించే వరకు విడిచిపెట్టం. మరి అటువంటి ఉడుం పట్టు పట్టాలి, పట్టినమంటే ఉడుం పట్టు పట్టాలి. ఏది ఏమైనా వదిలిపెట్టేదిలే, ఏది ఏమైనా వదిలిపెట్టేదిలే. అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది, లేకపోతే సక్సెస్ అనేది రాదు. రైట్. ఇవి 9 కమాండ్మెంట్స్ అన్నమాట. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని, ఆల్రెడీ రాసుకొని ఉంటారు, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ 9 కమాండ్మెంట్స్ అనేది ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పిన ఈ యొక్క 9 ఆజ్ఞలు తీసుకొని మీరందరూ కూడా మంచి సక్సెస్ లోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. యువర్ కిరణ్ వల్లపట్ల. బ్యాక్ టు మై హోస్ట్ భానుప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి ఉగాది పండుగ సందర్భంగా ఎవరైతే మేము ఫీల్డ్ వర్క్ వెళ్తున్నామో, ఐడి చేస్తున్నామో, ఐడి చేసిన తర్వాత బేసిక్ నాలెడ్జ్ అని ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఇచ్చినా ప్రొడక్ట్ బాగుంటుంది.